ఇప్పుడేంటంటే టేమ్ సేమ్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ యూజ్ చేసి సో, ఇక్కడ ల్యాప్‌టాప్‌లో ఫస్ట్ నేనేం జేస్తానంటే ప్రతి ఆహ్, డెవ్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. తర్వాత క్యూఏ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడేం జేస్తానంటే నేను ఇలా ఒక డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. లైక్ డెవ్ ఫోల్డర్ అని, క్యూఏ ఫోల్డర్ అని ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. సో, లైక్ డెవ్ ఫోల్డర్, దెన్ క్యూఏ ఫోల్డర్ ఇలా ప్రాడ్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడేంటంటే ఈ డెవ్ ఫోల్డర్‌ని లో ఉన్న కోడ్‌ని యూజ్ చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఫోల్డర్ అలానే క్యూఏ ఫోల్డర్ ఇలా ఇలా ఫోల్డర్స్‌ని యూజ్ చేసి నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోనే డెవ్ డెవ్ ఇన్‌స్టాన్స్, క్యూఏ ఇన్‌స్టాన్స్ ఇలా క్రియేట్ చేస్తాననమాట. సో, ఇక్కడ డెవ్ ఫోల్డర్‌లో ఉన్న కోడ్‌ని యూజ్ చేసి నేను డెవ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తాను. సో, అలానే క్యూఏ ఫోల్డర్‌లో యూజ్ చేసి క్యూఏ ఫోల్డర్‌లో ఉన్న కోడ్‌ని యూజ్ చేసి క్యూఏ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తాను. అలానే ఇంకొక ప్రాడ్ ఫోల్డర్‌లో ఉన్నదాన్ని యూజ్ చేసి దాంట్లో కోడ్‌ని యూజ్ చేసి నేను ప్రాడ్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఇవన్నీ లైక్ ఇన్‌స్టాన్స్ సేమ్ ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్ మనం అంటే ఏదైనా నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్ ఏ రిసోర్సెస్ అయినా మనం క్రియేట్ చేయొచ్చండి. ప్రెజెంట్ నేను యాక్చువల్‌గా ఏం చెప్తున్నానంటే ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం ఒక రిసోర్సెస్‌ని తీసుకుంటున్నాను. అంతే తప్పితే మీరు ఏదైనా చేయొచ్చు. సో, ఇక్కడొక ఇన్‌స్టాన్స్ దెన్ ఇక్కడొక ఇన్‌స్టాన్స్ ఇలా మల్టిపుల్ ఇన్‌స్టాన్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మీకు ఎన్విరాన్మెంట్ వైస్ చెప్తున్నాను. అలా ఎన్విరాన్మెంట్ వైస్ చేద్దామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి డెవ్ ఫోల్డర్‌లో క్రియేట్ చేసి ఇందులో కోడ్‌ని యూజ్ చేసి డెవ్ ఇన్‌స్టాన్స్ అలానే క్యూఏ ఫోల్డర్‌ని యూజ్ చేసి క్యూఏ ఇన్‌స్టాన్స్, ప్రాడ్ ఫోల్డర్‌ని యూజ్ చేసి ప్రాడ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్నట్లాగా మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ రాసేస్తే మీకు వచ్చేస్తది కదా! సార్ ఈ సెపరేట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ డెవ్ ఫోల్డర్, క్యూఎఫ్ ఫోల్డర్, ఈ ప్రాడ్ ఫోల్డర్‌లో సో, ఓన్లీ కోడ్ అంతా సేమ్ పెట్టేసి జస్ట్ ఓన్లీ మన ఒక ఫైల్‌ని చేంజ్ చేస్తే యాక్చువల్‌గా ఇక్కడ చేంజ్ అయ్యేటట్టు చూడాలన్నమాట. ఇక్కడ దెన్ డెవ్ ఫోల్డర్ యూజ్ చేస్తే మనకి డెవ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతది. సో, డెవ్ ఇన్‌స్టాన్స్. దెన్ ఇక్కడ క్యూఏ ఫోల్డర్‌లో కోడ్‌తో క్యూఏ ఇన్‌స్టాన్స్. సో, అలానే ఇక్కడ ప్రాడ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుద్ది. బానే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డెవ్ ఫోల్డర్ ఉంది గదా! ఈ డెవ్ ఫోల్డర్‌లో ఉండే కోడ్‌లో ప్రతి ఫోల్డర్‌కి కోడ్ కామన్‌గా ఉంటది. ఓన్లీ ఇక్కడ టెరాఫార్మ్ ఈ కోడ్‌లో టెరాఫార్మ్ ఫైల్ ఒక్కటే టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ అని ఒక ఫైల్ ఉంటది. సో, ఆ ఫైల్‌ని మనం చేంజెస్ చేస్తామనమాట. లైక్ ఇక్కడ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ అని ఒక ఫైల్ ఉంటది. సో, దీన్ని క్యూఏకి డిఫరెంట్ అనమాట. అలానే దీనికి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ క్యూఏకి డిఫరెంట్. మీకు ప్రాక్టికల్‌గా చూసినప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు థియరిటికల్‌గా అర్థమవ్వదు. డౌట్స్ ఉంటాయి. దీనికి అలానే ప్రాడ్‌కి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ సెపరేట్ ఉంటదనమాట. సో
ఐ థింక్ సో. Yeah, 1 second. ఇక్కడ సెపరేట్ చేస్తున్నాము. ఇక్కడేంటంటే ఇక్కడ దీంట్లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్స్ ఒకటే కోడ్ ఒకటే మనం సెపరేట్‌గా ఉంటది. సో, అలానే దీంట్లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ కోడ్ సెపరేట్‌గా ఉంటది. దీనికి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ కోడ్ సెపరేట్‌గా ఉంటదనమాట. మీకొకసారి ప్రాక్టికల్‌గా చూసినా అర్థమవుద్ది. ఇక్కడేంటంటే దీంట్లో ఒక ఫోల్డర్‌లో ఈ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ ఒకటే సెపరేట్‌గా ఉంటది. ఇది లైక్ మనం ఒక డెవ్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాము. సో, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. డెవ్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. డెవ్ ఫోల్డర్‌లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ సెపరేట్ ఉంటది. అంటే వేరేగా ఉంటది కోడ్ అంతా. ఇందులో క్యూఏ ఫోల్డర్ ఉంటది. క్యూఏ ఫోల్డర్‌లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ సెపరేట్ ఉంటది. అలానే ప్రాడ్ ఫోల్డర్‌లో సెపరేట్ ఉంటదనమాట. ప్రాడ్‌లో సెపరేట్ ఉంటది. సో, ఈ రిమైనింగ్ ఈ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఆర్ కాకుండా మిగతా కోడ్‌లో మనం ఏం చేంజ్ చేయమనమాట. ఈ కోడ్‌లో ఏంటంటే మీకు ఇందులో ఈ డెవ్ ఫోల్డర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డాట్ టీఎఫ్ అని ఉందనుకోండి. ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌లో ఏదైతే కోడ్ ఉంటదో ఆ కోడ్ అన్నిటికి కామన్‌గా ఉంటదనమాట. అన్ని ఎన్విరాన్మెంట్స్‌కి కామన్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్ ఉంటది. ఈ మెయిన్ డాట్ టీఎఫ్ కూడా కామనే. సో, ఇందులో మనకేంటంటే ఈ డెవ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అందులో మెయిన్ డాట్ టీఎఫ్ అన్నిటికి కామన్‌గా ఉంటది. టెరాఫార్మ్ టీఎఫ్ఆర్ ఒకటి చేంజ్ ఉంటది. క్యూఏ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అందులో మెయిన్ డాట్ టీఎఫ్‌లో కోడ్ అంతా సేమ్ ఉంటది. అంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ కూడా అదే కోడ్ ఉంటది. ఇక్కడ కూడా అదే కోడ్ ఉంటది. డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఆర్స్ అని ఒక ఫైల్ ఉంటది. సో, ఆ ఫైల్‌లో కోడ్ ఒక్కటే చేంజ్ చేస్తామనమాట. చేంజ్ చేస్తే మనకి డెవ్‌లో డెవ్ ఇన్‌స్టాన్స్, క్యూఏ ఇన్‌స్టాన్స్, ప్రాడ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతది. సో, దీన్ని నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. మెయిన్ డాట్ టీఎఫ్ ఉంటది. లైక్ మెయిన్ డాట్ టీఎఫ్, వేరియబుల్ డాట్ టీఎఫ్ ఇలా ఉంటాయండి. జస్ట్ నేను తర్వాత రాస్తాను. సో, ఇలా మనకేంటంటే ఏం లేదు. ఒక ఫోల్డర్ డెవ్ ఫోల్డర్ క్రియేట్ చేసి, డెవ్ ఫోల్డర్‌లో మెయిన్ డాట్ టీఎఫ్ ఉందనుకోండి. ఆ డెవ్ ఫోల్డర్‌లో మెయిన్ డాట్ టీఎఫ్ ఏదైతే ఉందో సేమ్ క్యూఏ ఫోల్డర్‌లో మెయిన్ డాట్ టీఎఫ్ అదే క్రియేట్ చేస్తాం. ప్రాడ్ ఫోల్డర్‌లోనే అలానే క్రియేట్ చేస్తాం. ఈ డెవ్ ఫోల్డర్‌లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఆర్ వేరుగా ఉంటది. అప్పుడు మనకి డెవ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుద్ది. దీంట్లో టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఆర్ సెపరేట్ ఉంటది. క్యూఏ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుద్ది. దీంట్లో ఇది టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఆర్ సెపరేట్ ఉంటది. ప్రాడ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్. దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూస్తే ఎలా సెగ్రిగేట్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. మనం విజువల్ స్టూడియో కోడ్‌కెళ్తే సో, ఈసీ2 ఇన్‌స్టాన్స్ అని ఒకటి క్రియేట్ చేశాం కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, సెపరేట్‌గా ఒక 3 ఫోల్డర్స్‌ని క్రియేట్ చేస్తాను. గిట్ బాష్‌లో ఇక్కడ మీరు ఇక్కడైనా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్‌లో ఇక్కడే జస్ట్ మనం ఇది దీంట్లో వస్తుంది. దీంట్లో కదా! యాక్చువల్లీ దీంట్లో మనం క్రియేట్ చేసు
మేబీ ఇక్కడ మనం రైట్ క్లిక్ కూడా క్రియేట్ చేయొచ్చు. మేబీ ఇట్ విల్ సమ్‌వేర్ మిస్ అవుతున్నట్టు చూడాలి. ఇక్కడ యూజు దీంట్లో వీఎస్ కోడ్‌లో చూద్దాం. హ్మ్. గిట్ బాష్‌లో. డెస్క్‌టాప్ డెస్క్‌టాప్‌లో డెవాప్స్‌లో మీ ఫోల్డర్ మీరేదైనా క్రియేట్ చేసుకోవచ్చండి. ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు. మీరేదైనా ఇప్పుడు EC2 ఇన్‌స్టాన్స్ ఉంది గదా! దీంట్లో మనం ఇక్కడేంటంటే ఒక ఎంకేడిఐఆర్ ఒక డివ్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తున్నాం. ఎంకేడిఐఆర్ డివ్ అని మీ ఇష్టం వచ్చిన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ EC2-div అని క్రియేట్ చేసామనుకోండి. అలా మనం ఒక 3 ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. సో, EC2-QA, EC2-prod అని 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. సో, 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇందులో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ కోడ్‌ని మనం ఏదైతే EC2 ఇన్‌స్టాన్స్‌లో నిన్న క్రియేట్ చేసామో, ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌లో ఏదైతే కోడ్ ఉందో, జస్ట్ అది మొత్తం చేయొచ్చు. లేకపోతే జస్ట్ దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి జస్ట్ డెవ్‌లో మెన్షన్ చేస్తున్నాను. డెవ్‌లో మెయిన్ ఈ ఫైల్ క్రియేట్ చేయండి. మెయిన్ డాట్ టీఎఫ్ అని. ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌లో జస్ట్ ఫైల్ కాపీ చేస్తే సరిపోయేది. ఫైల్ మొత్తం కాపీ చేయొచ్చు. ఈసారి చేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే జస్ట్ కొత్తగా 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఈ 3 ఫోల్డర్స్‌లో ఇంకా కోడ్ ఏం రాయలేదు. ఓన్లీ EC2-dev అనే ఫోల్డర్‌లో జస్ట్ ఓన్లీ ఈ కోడ్ అంతా మెన్షన్ చేశాను. ఇక్కడేంటంటే మనం ఇవన్నీ హార్డ్ కోడ్ చేసాం యూజువల్‌గా. యూఎస్ఈ ఈస్ట్ 1 అనేది కానీ, ఏఎంఐఎన్ కానీ, టీ2 మైక్రో కానీ, డెవ్ ఇన్‌స్టాన్స్ అని ఈ వాల్యూస్ అన్నీ ఇలా హార్డ్ కోడ్ చేసాం. ఈ హార్డ్ కోడ్ చేస్తే సేమ్ ఈ వాల్యూస్ ఏంటంటే నాకు డెవ్‌కి వేరే ఉండాలి, క్యూఏకి వేరే ఉండాలి, ప్రాడ్‌కి వేరే ఉండాలనుకున్నప్పుడు ఈ కోడ్ అంతా రాయాలనమాట. మళ్ళా ఈ కోడ్‌లో ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ చేయాలి. ఇప్పుడేంటంటే మనం ప్రాక్టీస్ కోసం ఓన్లీ 10 లైన్స్ కోడ్ ఉంది. 10 లైన్స్ కోడ్ కాబట్టి ఇదే కోడ్‌ని కాపీ చేసి జస్ట్ క్యూఏలో మెన్షన్ చేసి ఇక్కడ క్యూఏలో టీ2 మైక్రో ప్లేస్‌లో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ ఉందనుకోండి. నేనేం చేస్తాను ఇదే కోడ్‌ని జస్ట్ ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి మెయిన్ డాట్ టీఎఫ్ అని క్రియేట్ చేసి జస్ట్ దీంట్లో పేస్ట్ చేసేసి దెన్ ఇక్కడ పేస్ట్ చేసేసి టీ2 మైక్రో ప్లేస్‌లో టీ2 లార్జ్ ఈ ఏఎంఐ చేంజ్ చేసి ఇది క్యూఏ ఇన్‌స్టాన్స్ ఇలా చేయొచ్చు. కానీ ఇదేంటంటే 10 లైన్స్ కాబట్టి నో ప్రాబ్లమ్ చేయొచ్చు. కానీ రియల్ టైమ్‌లో ఈ కోడ్ 10 లైన్సే ఉండదు. జస్ట్ 100 లైన్స్ ఉండొచ్చు. 200 లైన్స్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటదనమాట. అప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్‌కి డెవలప్ చేసింది ఇంకొక ఎన్విరాన్మెంట్‌కి మనం యూజ్ చేసుకోలేమనమాట. సో, అందుకనే యూజువల్‌గా ఏంటంటే ఎప్పుడైనా ప్రతి ఆహ్, ప్రాజెక్ట్‌లో కానీ ఏ కంపెనీలో ఇవన్నీ హార్డ్ కోడెడ్‌గా ఉండవనమాట. ఈ హార్డ్ కోడ్ చేయరు. ఇవన్నీ ఏంటంటే డైనమిక్‌గా పాస్ చేయాలి. లేకపోతే జస్ట్ కామన్‌గా యూజ్ చేయాలి. అంటే ఒక ఎన్విరాన్మెంట్‌కి ఇప్పుడు మీరు డెవ్ ఎన్విరాన్మెంట్‌కి సెటప్ చేశారనుకోండి. అదే ఫైల్స్ క్యూఏ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ప్రాడ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయాలనమాట. జస్ట్ మనకేంటంటే ఇది మొత్తం హార్డ్ కోడ్ చేశాం కాబట్టి ఇక్కడేంటంటే ఈ వాల్యూస్ అన్నిటిని మనం హార్డ్ కోడ్ చేయకుండా డైనమిక్‌గా పాస్ చేయాలి. సో, పాస్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్ రాసాం కదా! ఇక్కడ మనం వేరియబుల్ అని ఒక రిసోర్స్ మెన్షన్ చేయాలి. వేరియబుల్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఏఎంఐ అని ఉంది కదా! సో, ఈ ఏఎంఐ ఐడీ కాపీ చేసి ఓ దగ్గర ఇక్కడ పెట్టుకుంటున్నాను. కామెంట్ చేస్తున్నాను. కామెంట్ అంటే ఆ లైన్ రీడ్ అవ్వదు. తర్వాత ఇక్కడేంటంటే వేరియబుల్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏఎంఐ అని మెన్షన్ చేశామనుకోండి. వేరియబుల్ ఏఎంఐ అన్నాను. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వార్ డాట్
వేర్ డాట్ ఏఎంఐ అని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఇక్కడ ఏం జరిగిద్దంటే ఏఎంఐ అని మెన్షన్ చేసామనుకోండి, ఇది వేర్ డాట్ ఏఎంఐ అని చెక్ చేసుకుంటది. వేర్ అంటే ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఇక్కడ. ఇక్కడ ఏదైతే ఏఎంఐ అని వాల్యూ ఇచ్చామో ఇక్కడ కూడా ఆ వాల్యూ ఇచ్చామనమాట. ఇవ్వాలనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో డిఫాల్ట్ అని మెన్షన్ చేసి ఇక్కడ వాల్యూ మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వాల్యూని నేను డైరెక్ట్‌గా ఇవ్వకుండా, దానికి ఏం చెప్తున్నా అంటే, వేర్ అంటే వేరియబుల్‌కెళ్ళు, అక్కడ ఏఎంఐ అని ఉంటది. సో, ఏఎంఐ అని ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే, ఆ వాల్యూ తీసుకో అని చెప్తున్నాను అనమాట. సో, ఇలా చేయాలి. సో, అలానే ఇక్కడ ఇంకేం ఇన్‌స్టాంట్ టైప్ ఉంది. ఇన్‌స్టాంట్ టైప్ అంటే అగైన్ ఇంకొక వేరియబుల్ రాయండి ఇక్కడ. వేరియబుల్ వేరియబుల్ అని మెన్షన్ చేయగానే వేరియబుల్ ఇలా డబుల్ కోట్స్ పెట్టి కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే సార్ ఇక్కడ ఏఎంఐ అని ఉంది. సో ఇక్కడ కూడా వేర్ డాట్ ఏఎంఐ అని పెట్టారు. ఇక్కడ కూడా ఇదే పెట్టారంటే అలానే రూల్ లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్‌స్టాంట్ టైప్ ఉందనుకోండి. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు దీన్ని వేర్ డాట్ ఎంహెచ్ఆర్ ఐఫన్ ఇన్‌స్టాన్స్ టైప్ అని పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు వస్తుందంటే ఇది తెలియట్లేదు. ఇన్‌స్టాంట్ టైప్ అని వేర్ డాట్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్ అని రిఫర్ చేసుకోమంటే ఈ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్ ఎక్కడా లేదు. అందుకే ఎర్రర్ కనపడదు. మీరేం చేస్తారు ఇదే కాపీ చేసి ఇది కాపీ చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. అప్పుడు మీకు ఎర్రర్ పోద్ది. అంటే ఇప్పుడేంటి ఇన్‌స్టాంట్ టైప్ అనంగానే దాన్నేం చేస్తున్నామంటే వేర్ డాట్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్‌కెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఇక్కడ వేర్ డాట్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్ అంటే ఏంటి? వేర్ అంటే ఏంటి? వేరియబుల్ ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చి సో, ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్ ఇక్కడ చెక్ చేసుకుంటది. ఇక్కడ డిఫాల్ట్ అంటే ఒక వాల్యూ. ఈ డిఫాల్ట్ ఏంటి? తర్వాత అది ఎలా అనేది నేను చెప్తాను. ప్రెజెంట్ వినండి. జస్ట్ డిఫాల్ట్. ఇక్కడ నేను చేస్తున్నాను టీ2 మైక్రో అని మెన్షన్ చేశాను. అదేంటి సార్ జస్ట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు కదా! మళ్ళా ఇక్కడ మెన్షన్ చేయకుండా డైరెక్ట్‌గా ఇక్కడ మెన్షన్ చేయటం ఏంటి అంటే, ఓకే. నేను ఇంకో స్టెప్‌కెళ్ళిన తర్వాత మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ అలానే ఇక్కడ వాల్యూస్ ఏంటి ఈ రీజియన్ కూడా నేను వేరియబుల్ పాస్ చేస్తున్నాను. వేరియబుల్ అని రాయండి. సో, వేరియబుల్ అని మీరు ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసి వేరియబుల్ అనంగానే ఇది ఆటోమేటిక్‌గా ఆటో ఫిల్ అయిపోద్ది. డబుల్ కోట్స్, కర్లీ బ్రేసెస్ ఈ ఆటో ఫిల్ అయితాయి. వేరియబుల్ ఇది ఆటోమేటిక్‌గా వస్తది. వేరియబుల్ అని రాయంగానే మీకు ఆటోమేటిక్‌గా వస్తది. ప్లగిన్ ఉండటం వల్ల. సో, ప్లగిన్ వల్ల ఏంటంటే మనకి ఎక్కడ మిస్టేక్ ఏంటనేది కూడా తెలుస్తది. జనరల్‌గా మనకి ఆటో కంప్లీట్ కూడా అవుతాయి. సో, ఇప్పుడు మీరు వేరియబుల్ ఇక్కడ ఏం చేయాలి? దీన్ని కూడా డైనమిక్‌గా పాస్ చేయాలి. దీన్ని కూడా హార్డ్ కోడ్ చేయకూడదు. ఇక్కడ నేనేం చేస్తున్నాను? వేర్ డాట్ రీజియన్ మీరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఎంహెచ్ఆర్ అని అంటే మనం ఈ వాల్యూ అయితే మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. సో రీజియన్ అని మెన్షన్ చేశాను. ఇదే వాల్యూని కాపీ చేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. ఇక్కడ డిఫాల్ట్‌గా ఓకే. ఇంకేమున్నాయి? ఇప్పుడు అన్నీ ఇది ఆల్రెడీ వేరియబుల్ చేసాం. అంటే రీజియన్ అనంగానే ఎంహెచ్ఆర్ రీజియన్ అంటే ఇది ఎక్కడ చెక్ చేసుకుంటది? ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటది. సో, ఇక్కడ మనకి ఈ రీజియన్ ఇచ్చేసాం. దెన్ ఇదొక్కటే వాల్యూ ఉంది. దీన్ని కూడా మనం వేర్ డాట్ ట్యాగ్ నేమ్ అని మెన్షన్ చేయొచ్చు. లేకపోతే ఇన్‌స్టాంట్ నేమ్ ఏదైనా మెన్షన్ చేయొచ్చు. నేను వేర్ డాట్ ఇన్‌స్టాంట్ నేమ్ అని మెన్షన్ చేశాను. సో, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఇక్కడ వేరియబుల్ అని మెన్షన్ చేయండి. వేరియబుల్ అని దాని మీద క్లిక్ చేయంగానే ఆటో కంప్లీట్ అవుద్ది. ఇక్కడికెళ్ళి ఇక్కడ మెన్షన్ చేయండి. సో, దెన్ డిఫాల్ట్ వాల్యూ డిఫాల్ట్ ఈక్వల్ టు డెవ్ హైఫన్ ఇన్‌స్టాన్స్. ఈ స్ట్రక్చర్ ఇయన్నీ వేరియబుల్స్ ఇవన్నీ అర్థమైతే మీకు కొత్తగా ఏదైనా చూసినప్పుడు టెరాఫార్మ్ కోడ్ చూసినప్పుడు కూడా ఓకే. ఇవి రిసోర్సెస్, ఇవి వేరియబుల్స్ అని అర్థమవుద్ది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది జస్ట్ ఇక్కడ ఉన్న కోడ్‌ని ఏం చేశానంటే వాల్యూస్ అన్నిటిని డైరెక్ట్‌గా మెన్షన్ చేయకుండా ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు రీజియన్ అనంగానే
సో వేర్ డాట్ ఎంహెచ్ఆర్ ఐఫోన్ రీజన్కి వెళ్ళి చేసుకోమంటున్నారు. రీజన్ వేర్ అంటే ఏంటి, వేరియబుల్. సో ఇక్కడికి వచ్చేస్తుంది వేరియబుల్కి. సో వేరియబుల్లో నేను ఏం చేశాను, సో ఇక్కడ ఎంహెచ్ఆర్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఇక్కడ అదే మెన్షన్ చేయాలి. సో ఎంహెచ్ఆర్ రీజన్ ఓకే, వేర్ ఎంహెచ్ఆర్ ఐఫోన్ రీజన్ అనగానే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంతవరకు బాగానే ఉంది. సో ఈ వేరియబుల్స్, ఈ కోడ్ అంతా ఒకటే ఫైల్‌లో ఉంటే ఇట్స్ క్లమ్జీగా ఉంటదనమాట. సో ఇలా మెన్షన్ చేయొచ్చు. నేను ఎందుకు ఇక్కడే మెన్షన్ చేశాను అంటే, సో ఇలా మెన్షన్ చేసి కూడా మనం ఇది చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఒకసారి నేను చూపిస్తాను. సో ఎలా ఇప్పుడు నేను ఈసీ2 ఐఫోన్ డెవ్ ఫోల్డర్‌కెళ్ళి ఈసీ2 ఐఫోన్ మీరు ఒక్కసారి ఆళ్ళు చెక్ చేసా సెటప్ చేసేసారు కాబట్టి క్రెడెన్షియల్స్ మళ్ళా ప్రతిరోజు వచ్చి సెటప్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడికొచ్చేసేయండి. జస్ట్ మీరు ఈసీ2 ఐఫోన్ డెవ్ అనే ఫోల్డర్ ఉంది కదా! దానికెళ్ళండి. ఈసీ2 ఐఫోన్ డెవ్, ఈసీ2 ఐఫోన్ డెవ్ ఈ ఫోల్డర్‌కెళ్ళి చెక్ చేస్తే మీకేమీ లేదు. జస్ట్ ఓన్లీ మెయిన్ డాట్ టీఎఫ్ అనేదే ఉంది. జస్ట్ మెయిన్ డాట్ టీఎఫ్ ఉంది. మీరు ఎల్ఎస్ఐ-ఎల్ఏఆర్‌టీ కొట్టినా దీంట్లో ఏమి లేవు. ఎందుకంటే ఇది సెపరేట్ కొత్తగా క్రియేట్ చేసిన ఫోల్డర్ అన్నమాట. సో, ఈ ఫోల్డర్‌లో మనం ఏ ఫైల్స్ రాస్తే ఆ ఫైల్స్ ప్రకారమే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతది. సో, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? అడగండి. దెన్ ఇందులో వేరియబుల్స్‌ని మెన్షన్ చేయటంలో కానీ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నో సార్. సార్ ఓకే. యాహ్! చెప్పండి. సార్ అది వేరియబుల్స్ మనం అట్లా డైనమిక్‌గా పెడుతున్నాం కదా సార్! అది బార్ డాట్ టీఎఫ్ అని ఇంకొక సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసి కూడా అక్కడి నుంచి పాస్ చేయొచ్చా సార్? అంటే అదే మెయిన్ చెప్తున్నాను. యాక్చువల్లీ అదే ఆ! చేయాలి. అంటే నేను ఇంకా ఆ ఓకే. స్టెప్‌కి ఓకే. రాలేదు. ఓకే. యాహ్! ఓకే సార్. ఓకే. యాహ్! యాహ్! ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో టెరాఫార్మ్ ఇనిట్ అని మెన్షన్ చేయంగానే మీరు ఇనిట్ అని చెప్పగానే ఇనిషియలైజ్ అవుతాయన్నమాట ప్లగిన్స్. మన బ్యాక్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ మనం ఇక్కడ ఏం సెట్ చేయలేదు. ఆ బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. సో, మనం జస్ట్ ప్లగిన్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ లేటెస్ట్ ఏంటంటే 5.7.0 అది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి అది ఆ ప్లగిన్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఓకే. టెరాఫార్మ్ ఇనిట్ అయిపోయింది. జస్ట్ టెరాఫార్మ్ ఇనిట్ అవ్వంగానే మీరు ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అని టైప్ చేస్తే, మీకు ఈ లాక్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఈ లాక్ ఫైల్ అంటే ఏంటో దాని గురించి నేను సెపరేట్‌గా చెప్తాను. సో, డాట్ టెరాఫార్మ్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ అయిద్ది. ఈ లాక్ ఫైల్ క్రియేట్ అవుద్ది ఇనిషియలైజ్ చేయంగానే. సో, వాట్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ ఇనిషియలైజింగ్ ఆటోమేటిక్‌లీ లాక్ ఫైల్ విల్ ఇనిషియలైజ్డ్ దెన్ plugins will automatically it will download అన్నమాట. These plugins will be stored in .terraform folder. .terraform ఫోల్డర్‌లో యూ హావ్ ఆల్ ప్లగిన్స్ అన్నమాట. మీకు అన్ని ప్లగిన్స్ .terraform ఫోల్డర్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు అయిపోయింది. దెన్ కామన్‌గా టెరాఫార్మ్ ప్లాన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తుంటే ఇన్వాలిడ్ ఏడబ్ల్యూఎస్ రీజియన్ రీజియన్ -1 అంటున్నాం. అంటే మేబీ ఈ ఈ రీజియన్ ప్రాపర్‌గా మనం మెన్షన్ చేసున్నాం కోడ్‌లో. అందుకనే అది ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో, యూఎస్-రీజియన్ అంత నిన్న యూఎస్ ఈస్ట్ 1. యూఎస్ ఈస్ట్ 1 ఓకే. ఓకే. యాహ్! ఇక్కడ రీజియన్ అని మెన్షన్ చేశాను. రీజియన్ కాదు. గుడ్. హ్మ్. టెరాఫార్మ్. ఈ టెరాఫార్మ్ ప్లాన్ కాకముందు మనం కావాలంటే టెరాఫార్మ్ వాలిడేట్ అని కూడా చేయొచ్చు. ఇట్స్ నార్మల్ వాలిడేషన్ అంటే కోడ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో, యాహ్! కాన్ఫిగరేషన్ ఈస్ వాలిడ్. దెన్ వి కెన్ మెన్షన్ టెరాఫార్మ్. యాహ్! ఒకటి మీరు ఈ కోడ్ అంతా ఇలా ఓన్‌గా రాయాలా? అలా ఏమీ రూల్ ఏమి లేదండి. జస్ట్ మనం ఏంటంటే
యూ కెన్ గెట్ ద చాట్ జీపీటీలో వస్తది. మన కోడు ఇంటర్నెట్‌లో ఉంటది. మనం మోర్ ఆఫ్ ఎలా యూజ్ చేసుకోవాలి, మనం కోడ్ చూడంగానే మనకు అర్థం అవ్వాలి. అది డెవలపర్స్ కోడ్ అయినా, ఈ డెవాప్స్ రిలేటెడ్ కోడ్ అయినా కానీ, అంతా మనం ఓన్‌గా ఎక్కడ రాయాలని ఏం లేదు. ఎగ్జిస్టింగ్ కోడ్‌లో చేంజ్ చేయటం రావాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదన్నా గూగుల్‌లో చెక్ చేసి, ఆ కోడ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవటం రావాలి. యూజువల్‌గా ఏంటంటే, ఇప్పుడు నాకు కంప్లీట్‌గా అంతా వస్తదని నేనేం అనుకోవట్లే. ఏంటంటే, మనకి రానప్పుడు ఆళ్ళేదైనా టాస్క్ ఇస్తే, దెన్ ఆ టాస్క్‌ని బట్టి మనం ఎలా చేయాలి అనేది గూగుల్ చేసి కానీ, అలా మల్టిపుల్ వేస్‌లో చూసి మనం నేర్చుకోవటమే. సో, ఎవ్రీథింగ్ ఇక అంతా మనకి ఈ నేర్చుకునేటప్పుడే అంతా వచ్చేస్తదని అట్లా యూ డోంట్ అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేస్తే మేబీ నాకంటే మీరు బాగా కోడ్ రాయొచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఎవరైనా ఆహ్, ఇప్పుడు మేము చూసామనుకోండి, చెప్పేవాళ్ళు కొంత ఎక్స్‌టెండ్ వరకు కొంత కోడే చెప్తారు. సో, మీరు ప్రాక్టికల్‌గా చేసేవాళ్ళంటే ఇంకా డిఫరెంట్ వేస్‌లో చేసి డిఫరెంట్‌గా ఏదన్నా వాళ్ళకి సినారియోస్ వస్తే అలా కూడా చేయొచ్చు. ఈ కోడింగ్ అనేది ఆబ్వియస్‌గా ఇంటే ఏమి రాదు. అది ఏ కోడ్ అయినా అంతే. జస్ట్ టెర్రాఫార్మ్ కోడ్ అయినా అంతే. లైక్ సి లాంగ్వేజ్ లాంటిదే ఇది కూడా. బట్ ఏంటంటే సి, జావా లాగా అంత డెప్త్‌గా కోడింగ్ అంత అవసరం ఉండదనమాట. సో, యాహ్! దట్స్ డిఫరెంట్. యాహ్! టెర్రాఫార్మ్ ప్లాన్. జస్ట్ మనం కోడ్ ఏం చేంజ్ చేయాలి. ఇక్కడేంటంటే వేరియబుల్స్‌ని మెన్షన్ చేసాం. సో, ఇక్కడ కూడా అలా మనకు క్రియేట్ అవుతుంది. బానే ఉంది. టెర్రాఫార్మ్ ప్లాన్ చేసాం. అప్లై చేసినా కూడా వస్తది. దెన్ ఇప్పుడు నేను అప్లై ఏం చేయట్లేదు. అంటే మీకు ఇలా 2 ఒకటే ఫైల్స్‌లో ఉన్నా క్రియేట్ అవుతది అని చూపించటానికి నేను ఇలా చేశాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వేరియబుల్స్ ప్లస్ ఈ యాక్చువల్ కోడ్ అంతా ఇక్కడే ఉంటే ఏంటంటే క్లమ్జీగా ఉంటది. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఓన్లీ 10 లైన్సే కోడ్ కాబట్టి నో ప్రాబ్లమ్. ఇలాంటి కోడ్ అయితే నో ప్రాబ్లమ్. బట్ యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఇంత చిన్న చిన్న కోడ్ ఉండదనమాట. అందుకు 10 లైన్స్ కోడ్ అలా ఉండదు. మేబీ యూజువల్‌గా 100, 200 లైన్స్ డిపెండ్స్ అపాన్. అందుకనే ఏంటంటే మనం ఈటిని సెగ్రిగేట్ చేయటం బెటర్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్‌గా ఇక్కడ మనం క్రియేట్ చేసింది EC2-dev కదా! ఇవన్నీ నేను ఇది చేస్తున్నాను. ఇది మన ఫోల్డరు. సో, EC2-devలో ఓన్లీ మెయిన్.tf ఉంది. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొకటి వేరియబుల్.tf అని ఒకటి మెన్షన్ చేస్తున్నాను. వేరియబుల్.tf. సో, ఈ వేరియబుల్.tfలో మీరిక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ యూ కెన్ టేక్ ఇట్ ఔట్. కంట్రోల్-C. ఇక్కడ కంట్రోల్-V. ఓకే. ఈ 2 మీరు చేస్తే ఇప్పుడేమవుతుందంటే కోడ్ కొంచెం క్లియర్‌గా ఉంది. ఇక్కడేంటంటే ఇది మెయిన్.tf అంటే యాక్చువల్ మెయిన్ కోడ్ ఉంది. ఇందులో వేరియబుల్స్ అన్నీ వేరియబుల్.tfలో ఉందన్నమాట. ఇలా వేరియబుల్.tf అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఈ వేరియబుల్.tfలో మనం యూజువల్‌గా ఏంటంటే ఏఎంఐ అంటే ఇది తీసుకుంటది. అలానే ఇన్‌స్టాంట్ టైప్ అంటే T2 మైక్రో, అలానే రీజియన్ అంటే యూఎస్ ఈస్ట్ 1. దెన్ డిఫాల్ట్ అంటే ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ ఇలా తీసుకుందనమాట. సో, ఇవి డిఫాల్ట్ వాల్యూస్. సో, ఇక్కడున్న వాల్యూస్‌ని కూడా మనం ఓవర్ రైట్ చేయొచ్చు. ఇక్కడున్న వాల్యూస్‌ని కూడా మనం ఓవర్ రైట్ చేయొచ్చనమాట. అంటే ఇక్కడ మీరు సో, దీన్ని ఒకసారి సేవ్ చేసి మళ్ళా టెర్రాఫార్మ్ ప్లాన్ చేద్దాం. సో, ఏదన్నా ఎర్రర్ వచ్చిందా? లేకపోతే బానే ఉందా అని చెక్ చేద్దాం. సో, టెర్రాఫార్మ్ ప్లాన్. డూప్లికేట్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఓకే. సేవ్ చేశాను. 1, 2, 3, 4. ఓకే. 1, 2, 3 బానే ఉంది. దెన్ యూ కెన్ నౌ ఇందాక మేబీ సేవ్ చేయలేదు. అందుకనే అంటే మీరు ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే మనం చాలా కామన్ మిస్టేక్ ఇక్కడ మనం అంతా కోడ్ రాస్తాము. టెర్రాఫార్మ్ ప్లాన్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ సేవ్ చేయమనమాట.
సేవ్ చేయకపోతే ఏమవుద్దంటే అంతకుముందు ఎర్రర్ వస్తా ఉంటది. అంటే మీరేదైనా మోడిఫై చేసినా, ఆ మోడిఫికేషన్ తీసుకోదనమాట. టెరాఫార్మ్ అప్లై కొట్టంగానే ఇంకా మోడిఫికేషన్ తీసుకోదు. మీ కోడ్ ఏం సరిగ్గా లేదనే ఇదిలో ఉంటాం. ఒక్కోసారి మనం ఇక్కడ సేవ్ చేయమనమాట. కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిద్ది కదా! అది సేవ్ చేయము. అందుకని ఇప్పుడు మన కేస్‌లో కూడా కంట్రోల్ ఎస్ కొట్టలేదు. సేవ్ అవ్వలేదు. అందుకే ఆటోమేటిక్‌గా అది ఎర్రర్ చూపిచ్చింది. ఓకే. దట్స్ ఫైన్. అంటే ఇక్కడ ఇలా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడేంటంటే ఇది బానే ఉంది. మెయిన్ వేరియబుల్ డాట్ టీఎఫ్ ఏంటి బానే ఉంది. ఇక్కడ ఏం జరిగిద్దంటే యూజువల్‌గా టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వారు ఎలా ఇదొస్తదంటే ఇక్కడ అర్థం కావటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొకటి 10, 3 సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది మెయిన్ డాట్ టీఎఫ్ అనుకోండి. ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌లో మనం యూజువల్‌గా వేర్ డాట్ రీజియన్ అని మెన్షన్ చేస్తామనమాట. సో, వేర్ డాట్ రీజియన్ అని మెన్షన్ చేయంగానే ఇక్కడ మనం వేరియబుల్‌లో వేరియబుల్ డాట్ ఈ వేర్ డాట్ రీజియన్ ఉంది కదా! ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి రీజియన్ ఒకటి మెన్షన్ చేస్తాం. సో, రీజియన్ మెన్షన్ చేస్తే ఇందులో డిఫాల్ట్ రీజియన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈయూ ఈక్వల్ టు ఈయూ ఈస్ట్ 1 ఏదో సంథింగ్ ఈస్ట్ 1 ఈస్ట్ వెస్ట్ 1 ఏదో ఒకటి ఇస్తాం. సో, ఇది బానే ఉంది. అంటే ఇప్పుడేంటంటే, ఇక్కడ యాక్చువల్‌గా వేర్ డాట్ రీజియన్ అనంగానే జస్ట్ రీజియన్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం, ద రీజియన్ ఈజ్ ఈక్వల్ టు వేర్ డాట్ రీజియన్ అని చెప్తున్నాం. సో, ఇదేం చేస్తది, రీజియన్ అనంగానే వేర్ డాట్ రీజియన్‌ని వెతుక్కుంటదనమాట. సో, వేర్ డాట్ రీజియన్ అంటే ఇక్కడికొస్తది. ఇక్కడ రీజియన్ ఉంది. సో, డిఫాల్ట్ ఇదే వస్తది. ఇక్కడేంటంటే, మనం ఏమీ ఇవ్వనప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకుంటది. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ అని ఇది టెరాఫార్మ్ డాట్ టీఎఫ్. ఇదేమో మెయిన్ డాట్ టీఎఫ్. ఇది మెయిన్ డాట్ టీఎఫ్. ఇది వేరియబుల్ డాట్ టీఎఫ్. ఇక్కడ మనం టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ మెన్షన్ చేస్తే, ఇక్కడ రీజియన్ అని ఇంకోటి మెన్షన్ చేశామనుకోండి. రీజియన్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఈయూ వెస్ట్ 1 అన్నామనుకోండి. ఇప్పుడేం చేస్తదంటే, ఏం జరిగిద్దంటే, ఇక్కడ మీకు వేర్ డాట్ రీజియన్ అనంగానే ఇక్కడ చెక్ చేసుకుంటది రీజియన్. సో, ఇక్కడేముంది మనకి యూఎస్ ఈస్ట్ 1 ఉంది. ఇది తీసుకుంటది. బానే ఉంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ కూడా మెన్షన్ చేశావనుకోండి. వార్స్ ఫైల్ కూడా మెన్షన్ చేశావనుకోండి. టెరాఫార్మ్ టీఎఫ్ డాట్ వార్స్, టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ కూడా మెన్షన్ చేస్తే, టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్, ఇది వేరియబుల్ డాట్ టీఎఫ్ వార్స్, ఇదేమో జస్ట్ మెయిన్ డాట్ టీఎఫ్ అనమాట. ఇది మెయిన్ డాట్ టీఎఫ్, ఇది వేరియబుల్ డాట్ టీఎఫ్. సో, ఇది వేరియబుల్ డాట్ టీఎఫ్, ఇది టెరాఫార్మ్ డాట్ టీఎఫ్. ఈ రీజియన్ ఇక్కడ మెన్షన్ చేస్తే, ఇక్కడ ఈయూ వెస్ట్ 1 ఉందనుకోండి. ఇక్కడ ఈయూ ఈస్ట్ 1ని ఓవర్ రైట్ చేస్తది. ఈ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో ఉన్న ఏదైతే మనం వాల్యూ ఇచ్చామో, అది ఇక్కడున్న డిఫాల్ట్ వాల్యూని ఓవర్ రైట్ చేస్తది. ఇన్ కేస్ మనం ఇక్కడ మెన్షన్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఇదే తీసుకుంటదనమాట. అంటే ఫస్ట్ బేసిక్‌గా ఇక్కడ చెక్ చేసుకుంటది. ఇక్కడున్న వాల్యూస్‌ని ఇక్కడ నుంచి వేరియబుల్‌లో చెక్ చేసుకుంటది. ఇక్కడుంటే ఇవి ఇక్కడ ఉన్నా కానీ, ఇక్కడున్న వాల్యూని ఇక్కడ ఓవర్ రైట్ చేస్తే ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ వైస్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అంతే అనమాట. ఓకే. అలా కాకుండా కమాండ్ లైన్‌లో కూడా ఇవ్వచ్చు. అప్పుడు అది కమాండ్ లైన్‌లో ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అయితది. సో, ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ వేరియబుల్ డాట్‌లో ఉన్న వాల్యూని మనం టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో ఓవర్ రైట్ చేయొచ్చనమాట. సో, ఇది అర్థమైందా? వెంకట్రావు వాసవి. ఇక్కడ మీరు ఏం లేదండి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌లో ఉన్న వేర్ డాట్ రీజియన్ అనంగానే, ఇది ఇక్కడ తీసుకుంటది వేరియబుల్ డాట్ టీఎఫ్‌లో. ఇక్కడ ఏదైనా మెన్షన్ చేస్తే ఇది తీసుకోదు డైరెక్ట్‌గా. దీన్ని మళ్ళా ఎక్కడైనా ఓవర్ రైట్ చేశామనుకో టీఎఫ్ వార్స్ ఫైల్‌లో, అప్పుడు ఈ యూయూ ఈస్ట్ 1ని యూయూ వెస్ట్ 1తో రీప్లేస్ చేస్తదనమాట. ఈ యూయూ వెస్ట్ 1 ఏంటంటే, ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూని ఈ టెరాఫార్మ్ డీఎఫ్ఆర్‌లో ఉన్న వాల్యూస్ ఓవర్ రైట్ చేస్తాయి. సో, ఇది లేదనుకో అప్పుడు ఇదే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు. అది ప్రాక్టికల్‌గా చూద్దాం.
ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ మీకు టీఎఫ్ఓఆర్ లేదు కాబట్టి జస్ట్ మీకు డౌట్ రావచ్చు. మెయిన్ డాట్ టీఎఫ్ ఉంది. వేరియబుల్ డాట్ టీఎఫ్ ఉంది. ఇక్కడ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అదొచ్చేసరికి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ ఫార్స్. ఓకే. టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ ఫార్స్ అని కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరేం చేయాలంటే ఏ నేమ్ పడితే ఆ నేమ్ ఇవ్వకూడదండి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మీకు రీజియన్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా రీజియన్ అనే ఇవ్వాలి. మీకిక్కడేంటంటే ఇక్కడ వేర్ డాట్ రీజియన్ అని ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు వేర్ డాట్ పక్కన ఇదే వాల్యూ ఇక్కడికి రావాలి. ఇక్కడ వేర్ డాట్ హనుమంతరావు ఇస్తే ఇక్కడ హనుమంతరావు అని ఉండాలి. ఇక్కడ రీజియన్ అని ఇస్తే ఇక్కడ రీజియనే ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో అది ఇక్కడికి రావాలి. ఓకే. అంతేకాని ఇక్కడ రీజియన్ ఇచ్చి ఇక్కడ వేరేది ఇస్తే అది పిక్ చేసుకోదు. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన కేస్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ డాట్‌లో మనకి ఏఎంఐ. సో, ఏఎంఐ తీసుకున్నారు. ఈ ఏఎంఐని ఇక్కడ మెన్షన్ చేసుకోండి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వాస్‌లో. ఓకే. ఈక్వల్ టు అలానే వేరియబుల్‌లో ఇంకేమున్నాయి? ఎంహెచ్ఆర్ ఇది ఈ ఇన్‌స్టాంట్ టైప్ ఈక్వల్ టు సో, దెన్ రీజియన్ సో, ఇంకేమున్నాయి? దెన్ ఇన్‌స్టాంట్ నేమ్. ఓకే. ఇప్పుడేంటంటే మనం ఇక్కడ ఏఎంఐ అని ఇచ్చామనుకోండి టెరాఫార్మ్. ఇక్కడ ఈ డిఫాల్ట్‌గా ఈ ఏఎంఐ ఉంది. మీరు ఈ ఏఎంఐ తీసుకోవాలా? లేకపోతే ఏదన్నా కొత్తగా ఏఎంఐ ఇస్తే ఇక్కడున్న ఏఎంఐ తీసుకుంటది. అంతేకాని ఈ వేరియబుల్‌లో ఇక్కడున్న ఏఎంఐ తీసుకోదు. ఇక్కడున్న వాల్యూస్‌ని మనం ఈ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఎస్‌లో ఓవర్ రైట్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ టైప్ ఉందనుకోండి. ఇక్కడ మీరు టీ2 మీడియం అని మెన్షన్ చేశారనుకోండి. అప్పుడేం చేస్తదంటే టీ2 మీడియం తీసుకుంటది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈయూ వెస్ట్ 1 అని ఇచ్చారనుకోండి. ఆ ఈయూ ఈస్ట్ 1ని ఇక్కడున్న ఈయూ ఈస్ట్ 1 అని దీంతో ఓవర్ రైడ్ అయిపోద్ది. అలానే నేమ్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ ఉందనుకోండి. మీరు డెవ్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ అంటే ఇక్కడేమి ఇవ్వకపోతే అది డెవ్ ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాంట్ తీసుకుంటది. ఇక్కడ ఏదైనా ఇచ్చారనుకోండి అప్పుడు డెవ్ ఇన్‌స్టాన్సే తీసుకుంటది. సో, ఏఎంఐ ఇక్కడున్న వాల్యూనే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఐ నేను ఇదే తీసుకోవాలి. డిఫాల్ట్‌గా అయినా ఇదే వాల్యూ ఉండాలి. నేను ఓవర్ రైట్ చేసినా ఇదే వాల్యూ ఉండాలనుకున్నారనుకోండి. ఇదే తీసుకుంటది. ఓకే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. జస్ట్ ఇక్కడేంటంటే వేరియబుల్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో డిఫాల్ట్‌గా ఈ వాల్యూస్ తీసుకుంటది. ఇక్కడేం మెన్షన్ చేయకపోతే. డిఫాల్ట్‌గా అంటే డిఫాల్ట్‌గా ఒక ఫ్రెషర్‌కి ఒక 20,000 ఉందనుకోండి సాలరీ. అది డిఫాల్ట్ సాలరీ. వాడు ఎలా ఉన్నా ఆ ఫ్రెషర్‌కి 20,000. వాడు ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఏదన్నా ఐఐటీ నుంచి వచ్చాడనుకో అప్పుడు వాడికేంటి 40,000 వస్తది. అంటే ఏంటి డిఫాల్ట్‌గా అయితే 20 వాడు ఐఐటీ అనే క్వాలిఫికేషన్‌తో వచ్చాడు కాబట్టి వాడికి 40 అనమాట. సిమిలర్ డిఫాల్ట్‌గా ఈ వాల్యూస్‌నే తీసుకోమని చెప్తున్నాం. కానీ ఏమి ఇవ్వకపోతే ఇక్కడ మనం ఇచ్చాము అంటే స్పెసిఫిక్‌గా ఈ వాల్యూస్ తీసుకుంటదది. సో, ఇప్పుడు మనం అగైన్ టెరాఫార్మ్ ప్లాన్ అప్లై చేద్దాం. హ్మ్. యాహ్! సో, ఇప్పుడు మనం టెరాఫార్మ్ ప్లాన్ చేద్దాం. టెరాఫార్మ్ యూనిట్ ఏంటి ప్రతిసారి ఏం చేయట్లేదంటే టెరాఫార్మ్ యూనిట్ సెకండ్ టైమ్ కూడా రన్ చేయొచ్చు. ఇప్పుడు కూడా రన్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. టెరాఫార్మ్ యూనిట్ ఎన్ని సార్లైనా చేయొచ్చు. బట్ ఏదైనా ప్రొవైడర్స్‌లో ఏదైనా చేంజ్ వస్తే, ఏదైనా కొత్త రిసోర్స్ బ్లాక్ మెన్షన్ చేస్తే అప్పుడు కంపల్సరీగా టెరాఫార్మ్ యూనిట్ చేయాలి.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం తీసుకుంటుంది? T2 మీడియం తీసుకుంది చూసారా? మనం యాక్చువల్‌గా అయితే T2 మీడియం కాకుండా T2 మైక్రో తీసుకోవాలి. T2 మీడియం తీసుకుంది. అలానే డెవ్-ఎంహెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ తీసుకోకుండా డెవ్ ఇన్‌స్టాన్స్ తీసుకుంది. అంటే ఎక్కడ వాల్యూస్ తీసుకుందిది? ఆటోమేటిక్‌గా టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో ఏవైతే వాల్యూస్ ఇచ్చామో, ఈ వాల్యూస్‌నే కన్సిడర్ చేసింది. మనం ఒకసారి ఈవెన్ టెర్రాఫార్మ్ అప్లై చేసినా అదే జరిగిద్దనమాట. టెర్రాఫార్మ్ అప్లై చేస్తే ఇది ఎక్కడ మనం మెన్షన్ చేసాం? EU వెస్ట్ 1లో మెన్షన్ చేసాం. అంటే మనం ఇప్పుడు EU వెస్ట్ 1కెళ్ళి చెక్ చేయాలన్నమాట. టెర్రాఫార్మ్ అప్లై చేస్తే అక్కడికెళ్ళి అక్కడ క్రియేట్ అయిందా లేదా అని చూడాలి. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే యాక్చువల్‌గా మనం ఏఎంఐ ఐడి ఏ ఏఎంఐ ఐడి ఇచ్చాము? ఇక్కడ పాత ఏఎంఐ ఐడి ఇచ్చాము. ఈ ఏఎంఐ ఐడి ఇచ్చాము. సో, ఇక్కడున్న ఏఎంఐ ఐడి ఇచ్చాం. ఇది ఏఎంఐ ఐడి దే రీజియన్‌కి సంబంధించింది? EU ఈస్ట్ 1కి సంబంధించింది. ఇది EU ఈస్ట్ 1లో ఉన్న ఏఎంఐ ఐడి. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాం మనం? EU వెస్ట్ 1లో మెన్షన్ చేయాలని చెప్తున్నాం. EU వెస్ట్ 1 అంటే ఈ ఏఎంఐ ఐడి EU వెస్ట్ 1లో ఉండదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చిందనమాట. EU వెస్ట్‌లో ఏఎంఐ ఐడి కావాలంటే ఇప్పుడు మనం EU వెస్ట్ 1కెళ్ళి అక్కడ ఏఎంఐ తీసుకోవాలి. ఇక్కడ యూఎస్ వెస్ట్ 1కెళ్ళి ఇక్కడ ఏఎంఐ తీసుకోవాలి మనం. అది చాలా మిస్టేక్ జరిగింది చాలా మందికి. ఏఎంఐ ఐడి వచ్చేసరికి మీరు EU ఈస్ట్ 1లో తీసుకుంటారు. క్రియేట్ చేయడం EU వెస్ట్‌లో చూస్తారు. అప్పుడు మీకు ఎర్రర్ వస్తా ఉంటది. అది కూడా వన్ ఆఫ్ ద ఇక్కడికొచ్చి జస్ట్ రెడ్ హ్యాట్ మనం జనరల్‌గా రెడ్ హ్యాట్ తీసుకుంటున్నాం. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఏఎంఐ బ్రౌజ్ ఏఎంఐస్ అని యెస్ సరే. ఓకే. రెడ్ హ్యాట్. ప్రతిదానికి ఏఎంఐ ఐడి డిఫరెంట్ ఉంటది. రెడ్ హ్యాట్‌కి వేరే ఉంటది. దెన్ ఉబుంటు వేరే ఉంటది. ఒకటే రీజియన్‌లో అయినా కానీ. సో, ఇప్పుడు ఇది ఇప్పుడు మెన్షన్ యెస్ సేవ్ చేయండి. దెన్ ఇప్పుడు ఒకసారి టెర్రాఫార్మ్ అప్లై చేద్దాం. ఒక్కోసారి ఏంటంటే టెర్రాఫార్మ్ ప్లాన్‌లో ఇక్కడ మనం చూస్తే టెర్రాఫార్మ్ ప్లాన్ చేసామనుకోండి. అంటే టెర్రాఫార్మ్ వాలిడేట్ చేద్దాం. అసలు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి అంటే బేసిక్‌గా ఈ ప్రాక్టీస్ చేసి కొత్తగా టెర్రాఫార్మ్ నేర్చుకునే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారనుకోండి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అడుగుతా ఉంటారనమాట ఇంటర్వ్యూలో. నేను టెర్రాఫార్మ్ ప్లాన్ చేశాను. నాకంతా వర్క్ అయింది. కానీ టెర్రాఫార్మ్ అప్లై చేసేటప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సో, ఎందుకు ఎర్రర్ వస్తుంది? టెర్రాఫార్మ్ ప్లాన్‌లో నాకంతా బానే చూపించింది కదా! సో, కానీ టెర్రాఫార్మ్ అప్లైకొచ్చేసరికి నాకు ఎర్రర్ వస్తుంది. ఏంటి? ఎందుకొస్తది? అలా అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మనం ఒక రీజన్ చెబితే వాడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే వాడికి ఫేస్ అయిన రీజనే మనం చెబితే అప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కొంతమంది ఇంటర్వ్యూస్ బట్ జనరల్‌గా అయితే అలా ఉండదు. సినారియోస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా వస్తుంటాయి కాబట్టి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెర్రాఫార్మ్ ప్లాన్ బానే వర్క్ అయింది. టెర్రాఫార్మ్ అప్లై మీరు ఇది చేంజ్ చేయకుండా పాతది పెట్టారనుకోండి, అప్పుడు టెర్రాఫార్మ్ ప్లాన్‌లో కూడా మీకు పెద్దగా ఈ వేరియేషన్ ఏమీ రాదు. ఒకసారి మీరు ఇది నేను ఈ ఈ ఏఎంఐడి కాకుండా పాత ఏఎంఐడి తీసుకుంటాను. సో, ఈ ఏఎంఐ మెన్షన్ చేసి అంటే నేను పాత ఏఎంఐడియే మెన్షన్ చేస్తున్నాను. కానీ మనకు ప్లాన్‌లో ఏమి ఎర్రర్ రాలేదు. సో, అప్లై చేసేటప్పటికి ఎర్రర్ వచ్చిందనమాట. అంటే నేను మళ్ళా పాతదే రీప్లేస్ చేసి ఒకసారి మీకు చూపిద్దామని. సో, ఇక్కడ పాత అంటే యూఎస్ ఈస్ట్ 1లో ఉన్న ఏఎంఐ ఐడియా మెన్షన్ చేస్తే, మనకి ప్లాన్‌లో ఏమి ఎర్రర్ రాలేదు. సో, ప్లాన్‌లో రాదు ఎర్రరు. కానీ ఒక్కోసారి అప్లైలో వస్తదనమాట. సో, టెర్రాఫార్మ్ ప్లాన్ చేస్తే ఏఎంఐ ఐడి వాలిడ్ కాదు.
కానీ అది ప్లాన్‌లో చూపించాలి గదా! ప్లాన్‌లో దానికి అంత ఇది లేదు. ఓన్లీ రియల్‌గా క్రియేట్ చేసేటప్పుడే ఇది చేస్తది. ప్లాన్‌లో ఈ కోడ్‌ని బట్టి ఇది యూఎస్ట్ 1దా ఏఎంఐడి, యూఎస్ ఈస్ట్ 2దా ఏఎంఐడి ఆ ప్లాన్‌కి అంత కెపాసిటీ లేదు ఇక్కడ చూస్తే. టెరాఫార్మ్ వాలిడేట్ చేసినా కూడా దానికేమీ అర్థం కాదు. అంటే దేనిది ఏఎంఐడి అలా చెక్ చేసుకునేటప్పుడు అంత ప్లాన్‌కి వాలిడేట్ అలా తెలీదు. ఓన్లీ అప్లై చేసేటప్పుడే తెలిసిద్దనమాట. సో, ఇప్పుడు మనం టెరాఫార్మ్ అప్లై చేశామనుకోండి, ఎర్రర్ వస్తది. ఏంటి? సో, ఈ ఏఎంఐ ఐడీ దీనికి సంబంధించింది కాదు. ఇప్పుడు యాక్చువల్ క్రియేట్ చేయటం ట్రై చేస్తది కదా! యాక్చువల్‌గా క్రియేట్ చేయటానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్‌గా క్రియేట్ చేసడానికెళ్ళినప్పుడే ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి? ఒక్కొక్కసారి ప్లాన్‌లో ఎర్రర్ ఏమీ రాదు. అంత కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంతా బానే ఉంటది. ఎవ్రీథింగ్. రియల్‌గా చేసేటప్పుడు ఒక్కోసారి ఎర్రర్ వస్తది. అంటే పర్మిషన్స్ ఇష్యూస్ ఎప్పుడు ఎర్రర్ వస్తది. ప్లాన్‌లో తెలియకుండా అప్లైలో ఎప్పుడు ఎర్రర్స్ వస్తాయంటే, ఇలా ఇమేజెస్ డిఫరెంట్‌గా పెట్టినప్పుడు, దెన్ పర్మిషన్స్ లేనప్పుడు, పర్మిషన్స్ కూడా మనకి ప్లాన్‌లో తెలీదనమాట. అప్లై చేసేటప్పుడే తెలుస్తది. ఇలాంటివి చెప్పొచ్చు. ఇమేజెస్ తప్పు పెట్టినా ఇలా వస్తది. ప్లాన్‌లో వర్కౌట్ అవుద్ది. ప్లాన్‌లో బానే చూపిస్తే అప్లై వచ్చేసరికి ఎర్రర్ వస్తాయి. దెన్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ ప్రాపర్ పర్మిషన్స్ ప్లాన్ విల్ లుక్స్ గుడ్. బట్ వెన్ యూ అప్లై దెన్ వి ఆర్ గెట్టింగ్ ఎర్రర్ అప్లై చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు నేను యాక్చువల్ కరెక్ట్ ఏఎంఐ ఐడీ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ యూఎస్ట్ 1దే కరెక్ట్‌గా పెట్టాను. ఇప్పుడు చూద్దాం. టెర్రాఫార్మ్ అప్లై. హ్మ్. హ్మ్. జియో 963 కరెక్ట్‌గా పెట్టాం కదా! యూ వెస్ట్ 1 యూఎస్ వెస్ట్ 1 ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఆ! లేదన్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ లేనట్టున్నది. యాహ్! ఈసారి ఉబుంటూ పెడతాను. హ్మ్. ఇన్వాలిడ్ ఎంఐడి ఉంది కదా బానే. సో, టీ2 మీడియం లేదా? అట్లా ఉండదు. చూద్దాం.
ఓకే. నాట్ ఇమేజ్ ఐడి ఈస్ నాట్ ఎగ్జిస్ట్ ఏపీఐ ఎర్రర్ ఇన్వాలిడ్. సార్ టెరాఫామ్ యూనిట్ చేద్దాం మళ్ళీ. ఐ థింక్ సో. ఏదో స్టేటస్ ఏపీఐ ఎర్రర్ ఇన్వాలిడ్ అంటుంది. ఇమేజ్ ఐడి ఏదైనా ప్రాబ్లం ఉందని చూడాలి. సో మన నార్త్ కాలిఫోర్నియా యుఎస్ వెస్ట్ యు అన్న మనం యు పెట్టాము యుఎస్ఏ పెట్టాము. ఇక్కడ యుయు అని పెట్టాం మనం. అది మిస్టేక్ యాక్చువల్లీ. అంటే యు వేరుంది యుఎస్ వేరుంది. యు అంటేనేమో ఇది యు అంటే లండన్ యాక్చువల్గా. మనమేమో యుఎస్ పెట్టి యుఎస్ ఏఎంఐడి తీసుకొని మనం లండన్లో ట్రై చేస్తాం. ఇదేమో యుఎస్. మనం ఇక్కడ ఇచ్చిందేమో యుఎస్లో ఏఎంఐడి తీసుకొని కోడ్లోనేమో లండన్లో ట్రై చేస్తున్నాం. యుఎస్ తీసుకుంటున్నాం. సో అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? అది కూడా యుఎస్ అని మెన్షన్ చేయాలి కదా. ఇక్కడేమో రీజన్ ఏమో లండన్ మెన్షన్ చేస్తున్నాం. ఏఎంఐ ఐడి వచ్చేసరికేమో మనం ఇది ఇస్తున్నాం. 2 డిఫరెంట్ రీజన్స్ ఇచ్చామన్నమాట కాంట్రాస్ట్. సో T2 మీడియం సో T2 మీడియం ఫ్రీ టైర్లో లేదు. యూజువల్గా నేను ఇప్పుడు జస్ట్ ఎమ్మటే అప్లై చేసి డిలీట్ చేస్తాను. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు రోజు మొత్తం పోద్ది. యూజువల్గా మనకు అర్థం కాదు. అంటే అలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడే ఓహో ఇలాంటి ఎర్రర్ వస్తుంది, జస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి అనేది మనకు ప్రాక్టీస్ కొద్ది మీకు తెలుస్తుంది. ఇంటే ఏమీ తెలియదు కాబట్టి. సో మనకి ఆటోమేటిక్ క్రియేట్ అయింది. దెన్ మనం ఒకసారి ఈ రీజన్కి వెళ్ళి చెక్ చేస్తే, ఇక్కడ చెక్ చేస్తే, యూఎస్ రీజన్కి వెళ్ళి చెక్ చేస్తే EC2 ఇన్స్టెన్స్ అప్పుడు మనకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. చూసారు యూఎస్ డెవ్ ఇన్స్టెన్స్. మనం అక్కడ terraform.tf-vars ఇచ్చిందే తీసుకుంది డెవ్ ఇన్స్టెన్స్. అంతేగాని వేరియబుల్లో ఇచ్చింది తీసుకోలేదు. చూసారు కదా. అలానే వేరియబుల్లో T2 మైక్రో ఉంది. terraform.tf-vars T2 మీడియం ఉంది. అందుకే మనకి ఇక్కడ T2 మీడియం తీసుకుంది. ఓకే. terraform destroy. రియల్ టైమ్ సినారియోలో ఈ డీటెయిల్స్ అన్నీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా? మనమే సెట్ చేసుకోవాలి? ఇవి కంపల్సరీగా మనకి రియల్ టైంలో వాళ్ళే ఇస్తారు. మనం ఓన్గా సెట్ చేయము. యూజువల్గా ఏంటంటే అనుకున్నంత ఈజీగా అంటే జస్ట్ మనకి అలా జస్ట్ ఇచ్చి అంటే చిన్న కంపెనీస్లో అయితే జస్ట్ మనంతట మనమే ఓన్గా అంటే పెద్ద ఎక్కువ అప్రూవల్స్ లేకుండా చేయొచ్చు. కానీ యూజువల్గా అయితే రియల్గా ఒక స్ట్రక్చరల్ వే ఉంటుంది అనమాట. అంటే ఈ కోడ్ అంతా కూడా అంటే కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఒకటే పెద్ద బ్యాంకింగ్ కానీ పెద్ద కంపెనీస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నా ఆ చాలా ప్రాజెక్ట్స్ ఒకటే స్ట్రక్చరల్ కోడ్ అంటే ఈ కోడ్ అంతా మాడ్యూల్ అని ఉంటుంది. సో ఆ మాడ్యూల్లో కోడ్ అంతా ఉంటుంది. ఆ మాడ్యూల్ని యూజ్ చేసుకోవటానికి ఆ మాడ్యూల్లో ఒక URL ఇస్తాం. ఆ మాడ్యూల్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకొని ఓన్లీ TF-vars ఒక్కటే మనం ఇస్తాం అనమాట. రియల్‌గా చాలా సినారియోస్‌లో అంటే నువ్వు టెరాఫామ్ ఎక్స్‌పర్ట్ అయ్యి టెరాఫామ్ ఈ కోడ్ అంతా రాస్తే అలాంటి టాస్క్‌లు వస్తే వేరే కానీ జనరల్‌గా రెగ్యులర్‌గా ఇప్పుడు మేము చేసేది కూడా ఈ కోడ్ అంతా మేము రాయమనమాట. అంటే రాసే సిట్యుయేషన్స్ వేరే వస్తాయి. అది వేరే అది డెవలప్‌మెంట్ అలా ఈ కోడ్ అంతా వేరే వాళ్ళు రాస్తారు. జస్ట్ మనం ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు. ఒక డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఈ కోడ్ అంతా వేరేగా ఉంటది. జస్ట్ మనం ఈ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి టెరాఫామ్ ఈ ఫైల్స్ మెన్షన్ చేసి బ్యాక్ ఎండ్ కోడ్‌ని కాల్ చేసుకుంటే క్రియేట్ అవుతుంది. ఈ రిక్వైర్మెంట్ స్టోరీ బేస్ చేసుకొని అంటే ఒక స్క్రమ్ కాల్‌లో మనం ఇది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి డెవలపర్ ఈ ఈ పర్టిక్యులర్ ఇన్స్టాన్స్, ఈ పర్టిక్యులర్ రిసోర్స్ నేమ్‌తో నాకొక వీఎం కావాలి, లేకపోతే నాకొక క్లస్టర్ కావాలి, కుబర్నెటిస్ క్లస్టర్ కావాలని వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఒక స్టోరీ రూపంలో మనకిస్తారనమాట. దాని ప్రకారం మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేసుకునే ప్రాసెస్‌లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమన్నా ప్రీ రిక్విజిట్స్ మనం యాజ్ పర్ ద ప్రాసెస్ క్రియేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ డాక్యుమెంటెడ్ ఉంటది. అంటే ఎవ్రీథింగ్ ప్రొడక్షన్‌కెళ్ళే ముందైతే. డెవ్‌లో అయితే మనం చేసేయొచ్చు. బట్ ఈ నెట్వర్కింగ్స్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా నెట్వర్కింగ్ టీమ్‌తో మనం కనెక్ట్ అయ్యి నెట్వర్కింగ్ అయన్నీ ఇచ్చేయాలి. లేదు చిన్న కంపెనీలో అయితే నెట్వర్కింగ్ కూడా మనమే తీసుకుంటాం. ఇవన్నీ మనం ఇప్పుడు టీ2 మీడియం, టీ2 లార్జ్ ఏవి పడితే అవి మనం డెసిషన్స్ తీసుకోకూడదు. సో, డెవ్ కంటే ఇలా ఒక స్టాండర్డ్‌గా టీ2 మీడియం వాళ్ళేదో ఫాలో అవుతారు కంపెనీలో కంపల్సరీగా. సో, ఇలా ఉండాలి, ఇది ఉండాలి. ఇట్లా కంపల్సరీగా ఫాలో అవుతారు. వాళ్ళు మెన్షన్ చేస్తారు టికెట్‌లో. మెన్షన్ చేసినప్పుడు ఆ మెన్షన్ చేసినట్టు మనం ఇస్తాం. లేదు వాళ్ళు మెన్షన్ చేసిన యాజ్ స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం ఈ డెవ్‌కి ఇంతే ఉండాలి. లేకపోతే దీనికి ఇదే ఉండాలి. లేకపోతే ప్రాడ్ ఈ రీజియన్‌లోనే ప్రాడ్ ఇన్‌స్టాన్సెస్ ఉండాలి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. లేకపోతే మనం డిస్కస్ చేసి చిన్న కంపెనీ అయితే డిస్కస్ చేసి దాన్ని బట్టి ఇచ్చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ ఈ టెరాఫార్మ్ ఈ కోడ్ ఓన్లీ ఆహ్, ఇక్కడికెళ్ళి చెక్ చేస్తే జస్ట్ EC2 ఇన్‌స్టాన్స్‌లో డెవ్‌లో కోడ్ రాసాం. సో, ఇప్పుడు నాకేంటంటే నేను డెవ్‌లో అంతా పర్ఫెక్ట్ చేసేసాను. నాకు క్యూఏ కావాలి, ప్రొడక్షన్ కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కోడ్ అంతా నేను మళ్ళా రాయాలా? అంటే మళ్ళా ఇక్కడ జస్ట్ ఈ కోడ్ అంతా నేను రాయకుండా ఇప్పుడేమవుతుందంటే జస్ట్ ఈ కోడ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఆ క్యూఏ ఫోల్డర్‌లో కాపీ చేసి ఈ terraform.tforలో ఈ వాల్యూస్ చేంజ్ చేస్తే సరిపోద్ది కదా! మళ్ళా ఇప్పుడు నేను మెయిన్.tfని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్.tfని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు జస్ట్ ఈ 2 ఫైల్స్‌ని కాపీ చేసి ఈ క్యూఏలో పెట్టి జస్ట్ terraform.tf వేరే చేస్తే సరిపోద్దనమాట. అప్పుడు మీరు ఆటోమేటిక్ క్యూఏలో ఇచ్చేసుకోవచ్చు. అంటే కోడ్ అంతా మనం ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. సో, దీనికి ఇంకా అడ్వాన్స్‌డ్ ఉంటాయి మాడ్యూల్స్ అని. అది నేను తర్వాత చెప్తాను. జస్ట్ ఇది స్మాల్ కోడ్ కాబట్టి నేను ఆహ్, ఇప్పుడు నేనేం చేస్తానంటే మెయిన్.tf ఫైల్ కాపీ చేస్తున్నాను. కాపీ దెన్ క్యూఏలో పేస్ట్ చేస్తున్నాను. యాహ్! మెయిన్.tf ఇంకా అంతకుముందు ఆల్రెడీ ఉందా? కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. యాహ్! మెయిన్.tfలో చేశాను. అలానే వేరియబుల్.tfని కూడా దాంట్లో కాపీ చేస్తున్నాను. యాహ్! వేరియబుల్.tf కాపీ చేశాను. అలా terraform.tf వర్షన్ కూడా కాపీ చేస్తాను. అంటే నేనేం లేదు. డెవ్ ఫోల్డర్‌లో ఉన్నయన్నీ జస్ట్ కాపీ చేశాను. మీరిక్కడికెళ్ళి చెక్ చేసుకున్నా మీకర్థమవుద్ది. ఇక్కడ నేను ఎక్కడున్నాను? మీరు కన్‌ఫ్యూజ్ అయితే 2 కన్‌ఫ్యూజ్ అయితే ఒకటే ఫాలో అవ్వండి. నాకు ఇది కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి నేను అలా ఫాలో అవుతున్నాను. నేను క్యూఏకెళ్ళి చెక్ చేశారనుకోండి. క్యూఏలో నేనిప్పుడు జస్ట్ కాపీ చేశాను. ఈ 3 ఫైల్స్‌ని కాపీ చేశాను. నేను కోడ్ అంతా రాయకుండా జస్ట్ 3 ఫైల్స్‌ని కాపీ చేశాను. వేరియబుల్.tf, terraform.tf, మెయిన్.tf. మీరెక్కడ చెక్ చేసినా కానీ మనకి క్యూఏలో మెయిన్.tf, terraform.tf, వేరియబుల్.tf. ఇప్పుడు మీరు ఆ కోడ్‌ని జస్ట్ ఇక్కడ సింపుల్‌గా కాపీ చేశారు. మీరిప్పుడు క్యూఏలో ఏం చేసుకుంటారు? జస్ట్ ఇది చేంజ్ చేస్తారు. లైక్ క్యూఏ ఇన్‌స్టాన్స్, ఈ రీజియను, ఈ ఏఎంఐ ఐడీ ఇవి చేంజ్ చేస్తారు అంతే. దెన్ ఆటోమేటిక్‌గా మీ క్యూఏలో కూడా క్రియేట్ చేసినట్టే కదా! ఇప్పుడు మీరేం చేస్తారు? క్యూఏలో వచ్చి ఇక్కడ క్యూఏ అని మెన్షన్ చేస్తారు. నాకు క్యూఏ వచ్చేసరికి లైక్ యూ 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 వెస్ట్ 1లో కావాలనుకున్నారనుకోండి. యూ వెస్ట్ 1లో కావాలి. ఇక్కడ కూడా నాకు లైక్ టీ2 మైక్రో కావాలి. దెన్ నాకు ఇది లండన్‌లో కావాలి కాబట్టి లండన్ ఏఎంఐ ఐడీ పెడుతున్నాను అంతే. లండన్‌కెళ్ళి లండన్ రీజియన్‌లోకెళ్ళి
లండన్‌కెళ్ళి ఇక్కడ మనం ఈ ఏఎంఐ ఐడి మెన్షన్ చేస్తాం. మనం రీజియన్ క్యూఏ ఎన్విరాన్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేసాం ఓన్లీ కోడ్ ఏం రీజియన్ చేంజ్ యూఎస్ చేయలేదు. 2 రీజియన్ ఆల్సో షుడ్ చేంజ్. అదే కదా EU వెస్ట్ 1 మెన్షన్ No, చేసాం. West 2. వెస్ట్ 2 ఇది లండన్. EU. EU వెస్ట్ 2 ఓకే. జస్ట్ ఓన్లీ మనం ఈ ప్రాడ్‌కి అనుకున్నారనుకోండి. ప్రాడ్‌కి ఏం చేస్తారు ఇక్కడ ప్రాడ్ అని పెడతారు. ఇక్కడ T2 మైక్రో ప్లేస్‌లో T2 లార్జో, T2 ఎక్స్ లార్జో ఇలా మల్టిపుల్ వేస్ ఇది నేను ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ ఓన్లీ ఒక ఇన్‌స్టాన్స్‌కి చెప్తున్నాను. అంటే మీకు సినారియోస్ మారొచ్చు. అంటే పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావచ్చు. ఇదంతా జస్ట్ ఫస్ట్ అర్థం కావడానికి ఓన్లీ ఒక ఇన్‌స్టాన్స్‌ని ఎలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్‌కి ఎలా సెట్ చేయాలి అది నేను చెప్తాను. నెక్స్ట్ మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చెప్తాను. సో, అప్పుడు మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఈ కోడ్‌ని కూడా మనం కాపీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫైల్స్‌ని ఇక్కడ కాపీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మనం మాడ్యూల్‌ని కాల్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను ఆ తర్వాత. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా టెరాఫార్మ్ ఇక్కడ కామన్‌గా అగైన్ మళ్ళా టెరాఫార్మ్ ఇనిట్, టెరాఫార్మ్ ప్లాన్ అవన్నీ రన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏం డాట్ టెరాఫార్మ్ ఫోల్డర్ ఇయన్నీ లేవు కదా! సో, కామన్‌గా మళ్ళీ ఇక్కడ టెరాఫార్మ్ ఇనిట్ అవన్నీ రన్ చేయాలి. టెరాఫార్మ్ ఇనిట్. డైరెక్ట్‌గా టెరాఫార్మ్ అప్లై కూడా చేయొచ్చు. ప్లాన్ ఏమి లేకుండా కూడా. మనం ఇప్పుడు ఇక్కడ లండన్‌లోకెళ్ళి చెక్ చేస్తే లండన్ రీజియన్‌లో ఇక్కడ ఆల్రెడీ క్యూఏ ఇన్‌స్టాన్స్, T2 మైక్రో, EU వెస్ట్ 1 ఇవన్నీ సెట్ అయ్యాయి. ఇక్కడేంటంటే మనం నెట్వర్కింగ్ అవన్నీ ఇవ్వట్లేదు. డిఫాల్ట్ వీపీసీలో క్రియేట్ అవుతది. ఇవన్నీ డిఫాల్ట్ వీపీసీలో క్రియేట్ అవుతున్నాయి. సో, మీకు అవన్నీ కావాలంటే అది తర్వాత చూద్దాం. అంటే మనం సెపరేట్ వీపీసీ ఇక్కడైతే డిఫాల్ట్ వీపీసీలోనే మనం క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ డిఫాల్ట్ సబ్‌నెట్ ఇవన్నీ డిఫాల్ట్. ఇక్కడ సెపరేట్ రీజియన్ మెన్షన్ చేయలేదు. రీజియన్ మెన్షన్ చేయటం అవన్నీ తర్వాత చూద్దాం. సో, ఇంతవరకు ఇది డిస్ట్రాయ్ చేస్తున్నా. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా?